పద్మ విభూషణ్తో చిరంజీవిని గౌరవించిన భారతీయ జనతా పార్టీ కేంద్రం ఇప్పుడు రాజ్యసభ ఎంపీగా అవకాశం ఇవ్వబోతోందని ప్రచారం జరుగుతోంది సార్. ఇదే నిజమైతే భారతీయ జనతా పార్టీ వ్యూహం ఏమై ఉండవచ్చు? అంటే చిరంజీవి కూడా పాపులారిటీని ఉపయోగపడుతుందని, ఇంకంతగానే ఏముంటుంది వ్యూహం, ఇంకా వేరే వ్యూహం ఏముంటుంది ఇందులో. సో మెగాస్టార్ సినిమాలు చూసి మంత్రముగ్ధుడైపోయి నరేంద్ర మోడీ చేస్తాడా? సో చిరంజీవి 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక పాపులర్ యాక్టర్, లక్షలాది మంది అభిమానులు ఉన్న యాక్టర్. ఆయన రాజకీయ ప్రయోగము విఫలమైనా కూడా యాక్టర్గా ఆయన పాపులారిటీకి డెంటు పడలేదు. ఆ మేరకు వస్తే రాజకీయ ప్రయోగం కూడా 71 లక్షల ఓట్లు తెచ్చుకున్నాడు మొదటి ప్రయత్నంలోనే. 18 ఎమ్మెల్యేలు తెచ్చుకున్నాడు, అది మామూలు విషయం కాదు. ఆయన కారణాలు ఏదైనా ఆయన ముందుకు పోలేదు, కానీ ముందుకు పోయి ఉంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకమైన పార్టీగా ఉండేది. 18 ఎమ్మెల్యే సీట్లు మొదటి అటెంప్ట్లోనే, అంటే మామూలు విషయం కాదు కదా. ఇవాళ మనం చూస్తున్నాం జనసేన ఒక్క ఎమ్మెల్యే సీటు గెలుచుకోవడమే కష్టమైంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అలాంటిది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 10% సీట్లు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో నియర్లీ 10% సీట్లు ప్రజారాజ్యం గెలుచుకుంది. 71 లక్షల ఓట్లు తెచ్చుకున్నాడు. చిరంజీవి మొదటి అటెంప్ట్లోనే ఎమ్మెల్యే అయ్యారు. సో అందువల్ల జనసేన విజయంతో పోలిస్తే ప్రజారాజ్యం విజయం చాలా పెద్దది కదా. సో అయినా కూడా ఆయన కారణాలు ఏదైనా ఆయన మధ్యలో వదిలేశాడు. సో ఆయనకు ఉన్న గౌరవాన్ని తమ రాజకీయంగా ఉపయోగపడుతుందనేది ఎవరైనా ఆలోచిస్తారు. అందులో సౌత్ ఇండియా పైన బీజేపీ దృష్టి పెట్టింది. ఎందుకంటే 2019లో అంటే బీజేపీకి సాంప్రదాయంగా నార్త్ వెస్ట్లో బలం ఉంది. ఈ నార్త్ అండ్ వెస్ట్రన్ ఇండియాలో బలము లేనిది సౌత్ అండ్ ఈస్టర్న్ ఇండియాలో. అందువల్ల ముందు 2019 లోక్సభ ఎన్నికల్లో ఈస్ట్ పైన దృష్టి పెట్టింది. అస్సాంలో అధికారంలోకి వచ్చింది. బెంగాల్లో 18 లోక్సభ సీట్లు గెలుచుకుంది. ఇప్పుడు సౌత్ పైన కేంద్రీకరించింది. అందులో భాగంగానే ఇటీవల రామమందిర నిర్మాణ సమయంలో కూడా మీకు నరేంద్ర మోడీ దక్షిణాది ఆలయాలను సందర్శించారు ప్రత్యేకంగా. దాన్ని ప్రత్యేకంగా విజువల్స్ ఫోటోషూట్ లెవెల్లో ఉంది. అది విజువల్స్ ఫోటోషూటే కదా. సో అలా ఇవన్నీ చేశారు కదా. అందులో సౌత్ ఇండియా పైన ఫోకస్. అందులో భాగంగానే ఇళయరాజాను తమిళనాడు నుంచి, పిటి ఉషాను కేరళ నుంచి, వీరేంద్ర హెగడే అనే ఆధ్యాత్మిక గురువు కర్ణాటక నుంచి, విజేంద్ర ప్రసాద్ మన బాహుబలి త్రిపులార్ల రచయిత విజేంద్ర ప్రసాద్ను ఆంధ్రప్రదేశ్ నుంచి రాష్ట్రపతి నామినేట్ కోటాలో ఎంపీలుగా కూడా చేశారు. అందువల్ల ఆ సౌత్ ఇండియన్ చెందిన 4 సౌత్ ఇండియా వాళ్ళని చేశారు. అందువల్ల లోక్సభ ఎన్నికలకు ముందు చిరంజీవిని పెట్టడం ద్వారా దక్షిణ భారతదేశంలోనే, ఎందుకంటే ఒక్క తెలంగాణ ఆంధ్రప్రదేశే కాదు, చిరంజీవికి కర్ణాటకలో తమిళనాడులో ఉన్న తెలుగువారిలో కూడా గౌరవం ఉంది కదా. ఆ అభిమానాన్ని రాజకీయంగా తమకు అనుకూలంగా మలచుకోవటానికి ఓ ప్రయత్నం చేయొచ్చు, ఆశ్చర్యమేమీ లేదు కదా. ఆయనకు పద్మవిభూషణ్ ఈ రిచ్లీ డిజర్వ్, దాంట్లో అనుమానం లేదు. ఇక రాజ్యసభ ఆయన కొత్త కాదు, కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా రాజ్యసభ సభ్యుడిగా మంత్రిగా కూడా ఉన్నారు కదా. ఆ మధ్య అసలు వైసీపీఏ రాజ్యసభ పంపిస్తుందని కూడా చర్చ వచ్చింది. అసలు జగన్కు చిరంజీవికి మధ్య సూరుద్వాహ సంబంధాలు ఉన్నాయని. సో అందువల్ల బీజేపీ ఇప్పుడు నరేంద్ర మోడీ అల్లూరి సీతారామరాజు విగ్రహ ఆవిష్కరణ కూడా చిరంజీవిని ఇన్వైట్ చేశారు. ఇప్పుడు పద్మవిభూషణ్తో గౌరవించారు. అందువల్ల చిరంజీవిని గౌరవించడం ద్వారా ఆయన వెనకాల ఉన్న అభిమానులను రాజకీయంగా అట్రాక్ట్ చేయడం అనేది బీజేపీ ఎత్తుగడగా ఉండవచ్చు. అది నాకు తెలియదు ఏం జరుగుతుందని. కానీ ఈ మధ్య నేను పేపర్లో 20 నెలలుగా ప్రెసిడెంట్ నామినేట్ చేసే 2 రాజ్యసభ సీట్లు ఖాళీగా ఉన్నాయని నేను వెరిఫై చేయలేదు, కానీ పేపర్లో వచ్చింది. మరి ఖాళీగా ఉంచడం కన్నా చిరంజీవికి ఇస్తే పొలిటికల్గా ఉపయోగపడుతుందని ఆలోచించవచ్చు కదా. అంటే రాష్ట్రపతి కోటాలో కాకుండా యూపీ నుంచి పంపిస్తారని ప్రచారం కూడా జరుగుతుంది. యూపీ నుంచి పంపిస్తారా అనే డౌట్. ఎందుకంటే యూపీ నుంచి పార్టీ వాళ్ళని పంపిస్తారు. ఆల్రెడీ జీవీఎల్ నరసింహారావు యూపీ నుంచి ఉన్నారు, డాక్టర్ లక్ష్మణ్ ఉన్నారు. ఇప్పుడు చిరంజీవి బీజేపీలో చేరి ఆంధ్రప్రదేశ్ బీజేపీ పగ్గాలు తీసుకుంటే పంపిస్తారు. సో ఆయన బీజేపీలో చేరకపోతే ఉత్తరప్రదేశ్ నుంచి ఎందుకు పంపిస్తారు? మీరు వేరే రాష్ట్రాల నుంచి ఎప్పుడు కూడా పార్టీ నాయకులను పంపిస్తారు. నిర్మలా సీతారామన్, వెంకయ్య నాయుడు వీళ్ళందరినీ కూడా పార్టీ నాయకులు కనుక పంపించారు. అప్పుడు షర్మిలను కాంగ్రెస్ పార్టీ కర్ణాటక నుంచి పంపిస్తారని చర్చ నడుస్తుంది కదా.
పార్టీ నాయకులు కానప్పుడు వేరే రాష్ట్రాల నుంచి పంపించారు. ఎందుకంటే యూపీకి చెందిన ప్రముఖ నటులు చాలామంది ఉంటారు కదా. సో చిరంజీవిని తీసుకెళ్ళి యూపీ నుంచి పెట్టాల్సిన అవసరం లేదు. రాష్ట్రపతి నామినేటెడ్ కోటాలోనే స్కోప్ ఉంది. ఒకవేళ ఆయన యూపీ నుంచి పెడితే మరి ఆయన పార్టీలో చేరతాడా? నా నమ్మకం ఆయన చేరకపోవచ్చు. ఆయన యాక్టివ్ పాలిటిక్స్లో ఆసక్తి అయితే చూపడం లేదు. సో అందువల్ల పాలిటిక్స్లో ఏదైనా సాధ్యం. ఎందుకంటే ప్రజలపైన ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వారిని ఏదో రూపంలో వారి అభిమానులను అట్రాక్ట్ చేయాలనే ప్రయత్నం రాజకీయ పార్టీలు ఎప్పుడూ చేస్తాయి.